మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ దోస్తులకు కానీ మీ రిలేటివ్స్ కి కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. దయచేసి మీరెంత ఫార్వర్డ్ చేస్తే మాకు అంత బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? పండబెట్టి తొక్కుతాం. కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజాప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూలగొట్టేది? కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటూ ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద. ఇంకా కేసీఆర్ సీఎం అయితాడని చెప్తే మూతి పనులు రాలుతాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని నమ్మించి 1,00,000 కోట్లు మింగిండు. త్వరలో రూపాయలు 500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు. అయిపోయిందా కాక? ఇంద్రవెల్లి నుంచే నీ మీద ఉక్కుపాదం మోపుతాడట. నువ్వు సీఎం అవ్వడేంది, కనీసం మంత్రి కూడా అవ్వలేవు అంటూ ఖరాఖండిగా ఫైర్ అయిండు రేవంత్ రెడ్డి నిన్న. త్వరలో 500 రూపాయల సిలిండరు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామంటూ 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేస్తాం. 15 రోజులలో 15,000 మంది కానిస్టేబుళ్లను భర్తీ చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి నిన్న బాగా ఫైర్ అయ్యారు. ప్రతి తాండకు రోడ్డు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ ఇంద్రవెల్లిలో సీఎం ప్రకటన. నాగోబా ఆలయంలో పూజలు, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు. నాగోబా దేవాలయంలో పూజలు చేసుకొని అక్కడి నుంచి ఇంద్రవెల్లి సభకి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఒక మల్కారుసుకున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు సీఎం కాలేవు, కనీసం మంత్రి కూడా కాలేవు నువ్వు అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు నిన్న. ప్రతి తాండకు రోడ్లు వేస్తాం, స్కూల్స్ నిర్మిస్తాం అంటూ కేసీఆర్ కు గద్దర్ ఉసురు తగిలింది. ఎంత అన్యాయం చేసిందంటే గద్దర్ అన్నకు అదే ప్రగతి భవన్ ముంగట 4 గంటల సేపు ఎండలో నిలబెట్టి కుసుండబెట్టిరు. అక్కడ అదే ఉసురు తగిలింది కేసీఆర్ నీకు అంటూ శాపనార్థాలు కూడా పెట్టింది నిన్న. ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు. గద్దర్ 3 గంటలు ఎండలో నిలబెట్టిండు. ఆ పాపం ఊరికే పోదు, గద్దర్ ఉసురు తగిలింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కలు విరిగినాయి. కేసీఆర్ అక్రమ సంపాదన సొమ్ముతో నిత్యానంద స్వామిలాగా ఏ దీవుల్లో కొనుక్కొని రాజుగానో లేదా ఫామ్ హౌస్ కు సీఎం గానో ప్రకటించుకోవాల్సిందే. అయిపోయినా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతం. ఇక కనిపించమన్నా కానీ కనిపించది. ఎంపీ ఎలక్షన్ తర్వాత 39 మందిలోకి వెళ్ళి 30 మంది రెడీ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జర్ర సిగ్నల్ ఇస్తే కథం 30 మంది జంపు కావడానికి రెడీ ఉన్నారు. ఇది విశ్వసనీయ సమాచారం. ఇక జన్మలో కూడా కేసీఆర్ సీఎం కాలేడు. బీఆర్ఎస్ భవన్ కు నువ్వు సీఎం అని ప్రకటించుకోవాలి, లేదంటే ఏ వాళ్ళ ఇట్లాంటి ఆడికి పోయి నువ్వు సీఎం గా ప్రకటించుకోవాల్సిందే తప్ప జన్మలో నువ్వు తెలంగాణలో సీఎం కాలేవు, అవ్వవు అంటూ, లేదంటే ఫామ్ హౌస్ కు సీఎం గానో ప్రకటించుకోవాల్సిందే. అయితే గాని ఈ జన్మలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. దళిత, గిరిజన, మైనార్టీలను, మహిళలను నిన్ను దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ మళ్ళీ పదవి కావాలనడానికి ఆయనకు సిగ్గు లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఫైర్ అయ్యాడు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? 9 సంవత్సరాలన్నర పాలన గడిల నుంచి, అదే ప్రగతి భవన్ నుంచి, అదే నీ ఫామ్ హౌస్ నుంచి పాలన కొనసాగించినావు. ఏం ముఖం పెట్టుకొని ఇంకా ఓట్లు అడుగుతావు? ఒక మల్క అరుచుకున్నాడు, అయినా సోయి రాలేదా నీకు? 40 రోజులకు నిన్నగాక మొన్న ప్రమాణ స్వీకారం చేసినావు. చాప్టర్ క్లోజ్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అని ప్రజలు అనుకుంటున్న మాట ఇది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి. రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారంటీలు, ఉద్యోగాల భర్తీ పైన చర్చించే ఛాన్స్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. రేపు కేబినెట్ మీటింగ్ ఉంటది. బడ్జెట్ సమావేశాలపై ఆ 6 గ్యారంటీలు ఎలా అయితే అమలు చేయాలో వాటిపై సమగ్ర రిపోర్టు తీసుకోవడానికి రేపు రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటది అన్నట్టు వార్త 2వ పేజీలోని. ఇది హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్
పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగులకు ఇదే వర్తింపు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంతో పోస్టులు భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపినట్టు తెలిపింది. దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులకు హారిజంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్ళు. 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు. అయిపోయిందా? కాక ఎవైతే లక్షల కోట్లు తీసుకుపోయి గుమ్మరిచ్చిండో అవన్నీ నీలమట్టం అయిపోయినాయి, భూమిలో కలిసిపోయినాయి. కానీ పనిచేసి మాత్రం తన ప్రభుత్వం ఎవరికైతే కాంట్రాక్ట్లకు ఇచ్చిండ్రో ఆ కాంట్రాక్టులు మాత్రం కోట్లకు కోట్లు దిగమింగిర్రు కమిషన్లు. మీ పనితనం ఏందో ఇగో ఇట్లా బయటపడుతుంది. మేడిగడ్డ అన్ని బ్లాక్లలో పర్రెలు. ఇది గతంలోనే గుర్తుపట్టిరు, కానీ బయట పెట్టలే కేసీఆర్. గతంలో కాళేశ్వర ప్రాజెక్టు కానీ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ చూడతందుకు ప్రజలను వెళ్తే ఆడ బందోబస్తు పెట్టిండు, ఎవరు రావద్దు చూడొద్దు అని. నేను ఎంత పెద్ద ఘనకార్యం చేసిందో ప్రజలు చూస్తే మళ్ళా నన్ను ఆడ గౌరవిస్తారు అన్నట్టు ఆడ కాపులో పెట్టిండు. ఇప్పుడు ఆడికెళ్ళి పెడతావు బిడ్డ? పెట్టడానికి ఏమున్నది? ఉన్నదంతా నాశనం చేసినావు తెలంగాణని. 9 సంవత్సరాలు అన్నారు నీ పాలనలో సత్యానాశనం చేసినావు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ఇది 2019లోనే గుర్తించారట. 2019లోనే లోపాలను గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కార్. ఇక ఇంతకంటే పచ్చి యాడ దొరుకుతావు బిడ్డను అని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అనుకుంటున్న ఊర్లలో. ఎలాంటితో రిపేర్లు చేయించడంలో ఫెయిల్, పైగా కాస్ట్ ఎక్సలేషన్ పేరుతో సంస్థలకు రూపాయలు 1200 కోట్లు అదనపు చెల్లింపులు, డిజైన్ నిర్మాణం, మెటీరియల్ మానిటైజేషన్ లో లోపాలు, కోర్ డ్రిల్లింగ్ తో మెటీరియల్ శాంపిల్ సేకరణ, విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు. కథవిగా దానికి రిపేర్ల పేరు మీద 1200 కోట్లు. ఇది పేద ప్రజల సొమ్ము, రక్త మాంసాలు వాళ్ళ పైన పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి సొమ్ము. ఇది దిగమింగిండు రిపేర్ల పేరు మీద. నిర్మాణం, డిజైన్, మెటీరియల్ మామూలు కథలుగా ఇందులో. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. వేరే సీఎం కొత్తవాడు వస్తే ఎంత తికమక కావాలో అంత తికమక అయిపోయాడు. అంత వ్యవస్థని మొత్తం నాశనం పట్టించిండు. ఇది ఒకటే కాదు ప్రజలారా, నీటి పారుదలకు సంబంధించింది, ప్రాజెక్టులకు సంబంధించింది ఇది ఒకటే కాదు. నువ్వు ఏ శాఖ తీసుకో, కేసీఆర్ పేరు మీద 9 సంవత్సరాల ఏ శాఖ తీసుకో అంత నాశనమే. హామీలు ఇయ్యనటువంటి కొత్త స్కీములు అంటాడు, దాని వెనకాల ఎంత మిగిలిందో, ఎన్ని కమిషన్లు మిగులుతాయో ఎక్కువ, అలాంటి స్కీములను కొనసాగించిండు, సర్వనాశనం చేసిండు అని ప్రజలు అనుకుంటున్న మాట ఇది. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. ఇప్పుడు హూ అంటే రేవంత్ రెడ్డి గోడ దుంకడానికి రెడీగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి నేను చెప్తున్నా, 30 మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు, టచ్ లో ఉన్నారు, వచ్చుకుంటూ పోతున్నారు. 9 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరిగిందో, నేను రేవంత్ రెడ్డి అనే మాట, నేను 9 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని మీరు ఎంత అనగబెట్టిర్రో, మేము మిమ్మల్ని తీసుకోము, అవసరం ఉంటే వచ్చి పని చేసుకొని వెళ్ళండి, కానీ పార్టీలో చేర్చుకోము అంటూ ఖరాఖండిగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్వసనీయత సమాచారం. ఒకవేళ రేవంత్ రెడ్డి గనక డోర్ ఓపెన్ చేసిండనుకో 39 మందికి 35 మంది పోతారు, మిగిలేది మాత్రం ఆ నలుగురే. మళ్ళా ఆ నలుగురే మిగులుతారు అని ప్రజలు అనుకుంటున్నమాట. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు, లైవ్ లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. కాపాడుకున్నాడు కాదు, మీరు ఏం చేసినా కానీ వాళ్ళు విన్నారు. ఈయన గనక రేవంత్ రెడ్డి తీసుకోవడం స్టార్ట్ చేసిండు అనుకో, ఇవాళ ఒక్కళ్ళని తీసుకుంటే రేపటి దాకా ఖతం, 2 రోజుల్లోనే ఖతం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ, చరిత్రలో పేరు లేకుండా పోతుంది అని విశ్లేషకులు, ప్రజలు అంటున్న మాట ఇది. 3వ పేజీలోని వార్త ఇది. 9 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు మామూలుగా చేయలేదు ప్రజల మీద.
వాళ్ళ రక్త మాంసాలు మొత్తం పీల్చి పిప్పి చేసారు. తెలంగాణ సంపద మొత్తం కొల్లగొట్టిందంతా ఈ బ్యాచే అని ప్రజలు అనుకుంటామాట. దళిత బంధు కమిషన్లను వెనక్కి ఇవ్వండి. చూడు కాకాయి కానీ పరిస్థితి, 100 మంది దళితులు ఉంటే అందులో నుంచి ఒక్కళ్ళకి లేదా ఇద్దరికి ఇచ్చి ఆ 100 మందిని కొట్లాట పెట్టినావు. ఒక్కొక్కళ్ళు ఆ దళిత బంధు కోసం 5 లక్షలు 4 లక్షలు 6 లక్షలు కమిషన్లు ఇచ్చారు. మీ స్కీముల కింద వారేద్దు అని ఊర్లలో ప్రజలు అనుకుంటున్న మాటలు అవి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా. గతంలో నీ మీద ఆరోపణలు ఎన్ని ఉన్నాయి తెలుసా? బీఆర్ఎస్ పార్టీల భూ కబ్జాలు, స్కాములు మింగుడు, దళిత బంధు మింగుడు, పైలట్ ప్రాజెక్ట్ అని మొదలు పెట్టాం నిజాం సాగర్ మండలంలో. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 2 లక్షలు 4 లక్షలు 3 లక్షలు కమిషన్లు తీసుకొని మోసం చేసిండని ఫైర్. 62 మంది వద్ద 1,00,000 చొప్పున కమిషన్ తీసుకున్నాడని ఆరోపణ. ముతిరెడ్డి, నీకేమైనా సిగ్గుండాలయా? ఎలక్షన్ల కంటే ముందు నీదే భజన, ఎలక్షన్ల తర్వాత కూడా నీదే భజన. ఎంతమంది దగ్గర ఎంతగానో ముతిరెడ్డి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే నీకు ఆ శాపనార్థాలు చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ మొత్తం సత్యనాశ అయిపోయింది. పేద ప్రజల దగ్గర నుంచి నువ్వు పైసలు రాకముందే నీకు ఇప్పిస్తానంటూ 1,00,000 60 మంది దగ్గర 60 లక్షలు తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది మీకు అని బాధితులు తెలంగాణ ప్రజలు అనుకుంటున్న మాటలు. వచ్చే వారం మార్కెట్లోకి భారత్ రైస్ కిలో 29 విక్రయం. ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన అంటూ 4వ పేజీలోని వార్త ఇది. వచ్చే నెల నుంచి భారత్ రైస్ అంట 29 రూపాయలకు కేజీ అంటూ వార్త. తమిళనాడు విజయ్ కొత్త పార్టీ 5వ పేజీలోని వార్త. ఇప్పటిదాకా స్టాలిన్ అక్కడ సీఎం గా ఉన్నారు. ఆయనతో పాటు డజన్ల లెక్కన ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నాయి. అది కాకుండా కొత్తగా విజయ్ నటుడు అంటే రజనీకాంత్ ఎంత ఫేమస్, రజనీకాంత్ తర్వాత తమిళనాట ఈయన సెకండ్ ఫేమస్ అనమాట. ఈయన కూడా పార్టీ పెట్టబోతున్నాడు. ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. జైస్వాల్ సూపర్ సెంచరీ అంటూ 12వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ చూద్దాం ఇక. రాజకీయాల్లోకి తమిళనాడు విజయ్, తమిళ వేట్రి కలగలం పేరుతో కొత్త పార్టీ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ మార్చి ఢిల్లీలో రాసిచ్చి అంటూ మెయిన్ హెడ్లైన్. మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ మార్చి ఢిల్లీలో రాసిచ్చి మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నట్టు మెయిన్ లైన్ హెడ్లైన్ వేసింది ఇది. దూద్ కా దూద్ పానీ కా పానీ అంటూ దీనికి హైలైట్ చేస్తూ చెప్పారు. వాస్తవానికి ఇంకా అంగీకరిస్తామంటూ వాస్తవాలు ఎక్కడ చెప్పలేదు, కాకపోతే దీని మీద కథనం రాసింది ఇది నమస్తే తెలంగాణ పత్రిక. కేఆర్బి నిర్ణయం వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై శుక్రవారం ఢిల్లీలో జల్ శక్తి మంత్రి షెకావత్ కు లేఖ అందజేస్తున్న బీఆర్ఎస్ ఎంపీలు అంటూ వార్త ఇది. కేఎంబికి అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళెట్లా అంటూ హరీష్ రావు ఇక్కడ. ప్రాజెక్టుల అప్పగింత ప్రమాదకరం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ వ్యతిరేక చర్యలను అడ్డుకుందాం, పార్లమెంట్ లోను ఈ సమస్యను లేవనెత్తుదాం, ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి, బీఆర్ఎస్ ఎంపీల స్పష్టీకరణ, కేంద్ర మంత్రికి లేఖ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ప్రాజెక్టులు అప్పగించలే కానీ బోర్డు చూస్తుంది. ఈఎన్సి మురళీధర్ వెల్లడి. షరతులను స్పష్టం చేశాం, పత్రికల్లో తప్పుడు కథనాలు. ప్రిన్సిపల్ సెక్రటరీ బొజ్జ. సర్కారు చర్యలను సమర్థించేందుకు అపోహాలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం కేవలం నీటికి సంబంధించినంత వరకు చెప్పింది. ఇంత తతంగా ఇంత రావడానికి కారణం కూడా మెయిన్ గా 9 సంవత్సరాల పాలించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు కృష్ణబోర్డు ఎన్నిసార్లు పిలిచినా కానీ ఒక్కసారి కూడా దానికి స్పందించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదంతా కావడానికి మీ మౌనమే కారణం అంటూ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది 7వ పేజీలోని వార్త ఇది. దీది అంటున్నారు 40% కమిషన్ రాజును మించిపోయా అంటూ 7వ పేజీలోని వార్త. 15 మంది బలైన స్పందించరా, ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్న కనికరించరా, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల రూపాయలు 10,000 ఇవ్వాలి, మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, సీఎం కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ వార్త ఇది. కూరలు లేని సింహం ఎట్లయితే గర్జిస్తుందో ఫఖర్ బాబు మాటలు అట్లుంటాయి. కూరలు లేని సింహం అన్నమాట ఇది. ఎంత గర్జించినా లాభం ఉండదు అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. నెల పింఛన్ కోసం నిరాశించన్
రోడెక్కిన ఆసన పింఛన్దారులు, రహదారిపై గంట పాటు ట్రాఫిక్ జామ్. నారాయణపేట జిల్లా జాజాపూర్ లో పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన పింఛన్దారులు. ఇంతకు ముందు నువ్వు పింఛన్ ఇవ్వాలంటే 30 తారీఖు మళ్ళీ 30 తారీఖు రావాలి, అట్లా పింఛన్ వస్తుండే. ఇప్పుడు 1వ తారీఖే పింఛన్ వస్తుంది, 1, 2వ తారీఖు. ఆల్రెడీ తెలంగాణ మొత్తం పింఛన్లు పంచుతున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పంచలేదేమో, కాదని అనట్లేదు. కానీ ఎక్కువ శాతం మాత్రం కరెక్ట్ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు పింఛన్, ఆసరా పింఛన్ వస్తున్నది. సరైన టైంకి వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు వస్తున్నాయి. మీకు కళ్ళు మండుతున్నాయి అంటూ ప్రజలు అంటున్న మాటలు ఇవి. రైల్వే ఉద్యోగాలని ఉత్తరాది వారికే అంటూ వార్త. ఇది 10వ పేజీలోని వార్త. రాత పరీక్షలన్నీ హిందీ ఇంగ్లీష్ లోనే, తెలుగు యువతకు తీవ్ర అన్యాయం, ఎంత మొత్తుకున్నా స్పందించని కేంద్రం అంటూ వార్త ఇది. రైల్వే ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికే వస్తున్నాయి అంటూ వార్త ఇది. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2వ పేజీలోని వార్త ఇది. రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం, 130 కోట్ల రాష్ట్ర భవిష్యత్ అంటూ వార్త ఇది. ఏది ముఖ్యమో ప్రభుత్వం తెలుసుకోవాలి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. రాడార్ కేంద్రంలో పర్యావరణానికి ముప్పు, పెను ప్రమాదంలో తెలంగాణ జీవ వైవిధ్యం, గంగాకు ఒక న్యాయం, మూసికి మరొకట, పునర్జీవనం అంటే నదిని అసొంతం కాపాడాలి, దామగూడంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ వేత్తల డిమాండ్. 3వ పేజీలోని వార్త ఇది. 130 కోట్ల రాష్ట్ర భవిష్యత్ అంటూ వార్త. దేశాన్ని విభజించండి 7వ పేజీలోని వార్త ఇది. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగే అరవింద్ కేజ్రీవాల్ అంటున్నమాట ఇది. మొత్తం మీద వార్తలు ఏం లేక, ఏం రాయాలనో తెలియక తికమకలు నమస్తే తెలంగాణ ఉంది. ఈ పాత కథనే, ఈ ప్రాజెక్టులపై ఇంకా క్లారిటీ ఏం రాలేదు కాబట్టి హడావుడి చేసి ఏదో ఒకటి చేద్దామని తెలంగాణ సమాజాన్ని గందరగోళం వైపు తీసుకెళ్లాలని మరొకసారి నమస్తే తెలంగాణ పత్రిక తెరలేపింది అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరెంత ఫార్వర్డ్ చేస్తే మాకంతా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వార్త చేరేలాగా షేర్ చేయండి, కామెంట్లు